హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఇంకొక రెసిపీ, అమోఘమైన రుచి కలిగిన మేక తలకాయ కూర. చాలా సింపుల్గా, తక్కువ మసాలాలతో చాలా రుచిగా ఎలా వండాలో ఈరోజు మీకు చూపిస్తా. తలకాయ కూర మేము తినము అనేవాళ్ళు కూడా ఒక్కసారి గ్రేవీ వేసుకుని ఒకే ఒక ముద్ద కలిపి తినండి, మళ్ళీ తినాలనుకుంటారు. నేను చేసే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మార్కెట్ నుండి తలకాయ మాంసం తీసుకొచ్చి 4-5 సార్లు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక కట్ చేసిన 3 ఉల్లిపాయలు, సాల్ట్ వేసి కలిపి 2 బిర్యానీ ఆకులు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక చిన్న ముక్క జాజికాయ పొడి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. జాజికాయ పొడి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తలకాయ మాంసం వేసుకోవాలి. ఇందులో 3 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకే ఒక టమాటా కట్ చేసి వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. టమాటా ఎక్కువ వేస్తే కూర తీయగా ఉంటుందని గమనించగలరు. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో పీసెస్ మునిగే వరకు వాటర్ పోసుకుని బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ రానివ్వాలి. పది విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒక్కసారి కూరని కలుపుకొని ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. నాలుగు పచ్చిమిర్చి, ఫ్రై చేసిన ధనియా జీలకర్ర పొడి 1 స్పూన్ వేసి, చెక్క, లవంగ, యాలకులు దంచిన పొడి, కాల్చి పొడి చేసిన ఎండు కొబ్బరి పొడి 3 స్పూన్లు వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మీకు నచ్చితే ఈ టైంలో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతేనండి, గుమగుమలతో చాలా రుచిగా ఉండే మేక తలకాయ కూర రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.